షుగర్ టాబ్లెట్స్ ఎక్కువగా వాడితే కిడ్నీలు పాడైతాయి. ఇది కూడా నిజం కాదు. మీ షుగర్ అనేది కంట్రోల్లో లేనప్పుడు డాక్టర్ మీకు 2 పూటలు 3 పూటలు టాబ్లెట్స్ రాయాల్సి వస్తుంది. అలా రాసినప్పుడు మీ షుగర్ అనేది టైట్ కంట్రోల్ రావడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ గానీ, కిడ్నీ ప్రాబ్లమ్స్ గానీ, కంటి ప్రాబ్లమ్స్ గానీ ఇలాంటివి ఏవి రావు. ఒకవేళ మీరు గనక 3 పూటలు రాసిన టాబ్లెట్ ఒక్క పూట వాడితే దానివల్ల మీ షుగర్ అనేది ఎక్కువగా పెరగడం వల్ల నిజంగానే మీ కిడ్నీస్ అనేది పాడవుతాయి. సో డాక్టర్ చెప్పినట్టు టాబ్లెట్స్ అనేది వాడండి, హెల్తీగా ఉండండి. నా షుగర్ టాబ్లెట్స్ వాడడం వల్ల కంట్రోల్లో వచ్చేసింది, ఇంకా నాకు టాబ్లెట్స్ అవసరం లేదు, ఇలా మాత్రం అస్సలు చేయకండి. అలా చేయడం వల్ల మీ షుగర్ అనేది కొన్ని రోజుల తర్వాత పెరుగుతుంది అండ్ దానివల్ల మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అవుతాయి. షుగర్ కంట్రోల్ అయిందంటే ఈ డయాబెటీస్ మొత్తానికే పోయిందని కాదు. ఈ టాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీ షుగర్ ని కంట్రోల్లో ఉంచడానికి అవసరం పడుతుంది, డయాబెటీస్ కంప్లీట్ గా రివర్స్ చేయడానికి కాదు. సో మీరు డాక్టర్ అడ్వైస్ తీసుకొని ఈ టాబ్లెట్ సేమ్ డోస్ కంటిన్యూ చేయాలన్నా లేదా డోస్ తగ్గియాలన్నా అది మీ డాక్టర్ మీకు అడ్వైస్ చేస్తారు. బట్ మీకు మీరైతే టాబ్లెట్స్ ఆపకండి, డాక్టర్ ఒపీనియన్ పక్కాగా తీసుకోండి. సో గైస్, ఇలాంటి ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా వీడియోస్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. హెల్త్ అవేర్నెస్ పెంచండి. థ్యాంక్ యూ.